ఇంకొకరి గృహం వెనక భాగంలో ఉందా? ఇలా ఉన్నప్పుడు వాస్తు దోషాలు మీ కుటుంబాన్ని చుట్టుముడతాయా? తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో. గౌరవనీయులైన ప్రజలందరికీ నమస్కారం. దాదాపుగా సిటీలో ఇటీవల ఒకరి గృహం వెనక ఇంకొకరి గృహం ఉంటుంది. జనాభా పెరుగుదల మరియు ఇంకా ఎన్నో కారణాల వల్ల ఇలా మనం సిటీలో నివసిస్తుంటాం. కానీ ఇలాంటి పద్ధతి కూడా పల్లెటూళ్ళలోకి ప్రవేశం జరిగింది. పల్లెటూళ్ళలో కూడా సిటీలాగా ఒకరి గృహం వెనుక ఇంకొకరి గృహం ఉంటుంది. ఈ రెండు గృహాల మధ్యలో ఎలాంటి పరిస్థితి ఉంది అనేది తెలుసుకుందాము. ఇక్కడ నేను మీకు ఒక డయాగ్రామ్స్ ఇచ్చాను. ఇవి 5 స్థలాలు అనుకుందాము. ఇక్కడ గృహాలు కట్టుకున్నారు. 1వ గృహం, 2వ గృహం, 3వ గృహం, 4వ గృహం, అటువైపున ఇంకొక గృహం ఉంది, 5వ గృహం. ఇది ఒక రోడ్డు. ఇక్కడ కూడా గృహాలు ఉన్నాయి. ఇది ఒక రోడ్డు. ఈ విధంగా చూడండి. మెయిన్ సమస్య ఏమిటి అనేది తెలుసుకుందాం. ఈ గృహం వెనకాల ఈ గృహం ఉంది, ఈ గృహం వెనకాల ఈ గృహం ఉంది, ఈ గృహం వెనకాల ఈ గృహం ఉంది. వెంటనే ఉన్నాయి చూడండి. దాదాపుగా ఒక 50-60 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఒక గృహానికి ఇంకొక గృహానికి మధ్యలో రోడ్డు వచ్చేది. దాదాపుగా 10 ఫీట్లో, 12 ఫీట్లో, 13 ఫీట్లో. పల్లెటూళ్ళలో అయితే వ్యవసాయం ఎక్కువగా ఉండేది కాబట్టి ఒక ఎడ్ల బండి పాస్ అయ్యే విధంగా మినిమం ఒక 15 ఫీట్ల రోడ్డు అనేది ఉండేది. ఇటీవల వెంచర్లు అనుకుందాం, సిటీలో ఈ విధంగానే నిర్మాణం ఉంటుంది. ఈ ఇద్దరి మధ్యలో ఉన్న కాంపౌండ్ వాల్ కామన్గా కట్టేసింది ఉంటుంది. కాస్ట్ కట్టింగ్ కోసం వెంచర్ వాళ్ళు కాస్ట్ కట్టింగ్ కోసం కట్టేస్తారు. కానీ వెంచర్ కాకుండా సాధారణంగా సిటీలో నిర్మించుకునే గృహాలు ఒక గృహం వెనుక ఇంకొక గృహం ఉన్నప్పుడు ఈ గృహ యజమాని ఇక్కడ కాంపౌండ్ వాల్ కట్టుకుంటారు. ఈ గృహ యజమాని దీనికి తగిలే ఈ విధంగా కాంపౌండ్ వాల్ పక్కనే ఒక 4 ఇంచ్ కట్టేసుకుంటారు. అందరూ ఈ విధంగానే చేసుకుంటారు. కానీ ఇక్కడ సమస్య గురించి నేను మీ అందరికీ చెప్తాను. ఇది ఒక రోడ్డు ఉంది అనుకుందాము. ఇలా ప్రవేశం ఇటీవల మొదలైతే ఇక్కడ దాదాపుగా ఈ స్థలం ఏ విధంగా ఉంటుంది? ఇది ఒక 30, ఇలా ఒక 40 అనుకోండి. 30/40 లేదా 30/30, 30/45, 30/50 ఈ విధమైన స్థలాలే. మరి ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్రాంతాల్లో వెళ్తే 15/70, 15/60, 20/60 ఈ విధంగా స్థలాలు ఉంటాయి. అటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ విధమైన పద్ధతి ఉందన్నట్టు. ఇప్పుడు సిటీలో చూసుకుంటే ఈ విధమైన పద్ధతి ఆ యొక్క దాని చుట్టుపక్కల ఉన్న పల్లెటూళ్ళలో కూడా ప్రవేశం జరిగింది. యజమాని ఈ విధంగా వెళ్ళి ఇలా ప్రవేశం జరిగినప్పుడు ఈ ఇంటికి ఈ కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో దాదాపుగా 4 ఫీట్లు లేదా 4.5 ఫీట్లు లేదా 3 ఫీట్లు ఇంతే స్థలం ఉంటుంది అన్నట్టు, జస్ట్ నడిచి వెళ్ళడానికి. అప్పుడు ఈ గృహం వెనువెంటనే ఉంటుంది. ఈ 2 గృహాల మధ్యలో కాంపౌండ్ వాల్ లేదు. ఈ 2 గృహాల మధ్యలో మినిమం ఒక 20 ఫీట్లు కూడా తేడా ఉండదు. ఇలాంటి సమస్య మనం అన్నిటి దగ్గర చూస్తుంటాము సిటీలో. అయితే ఇక్కడ ఒకవేళ ఈ గృహం వెనక ఈ గృహం వెనువెంటనే ఉంది, ఈ గృహం వెనకాల ఈ గృహం వెనువెంటనే ఉంది అని అనుకున్నప్పుడు మెయిన్ డోర్లు ఏ విధంగా ఉన్నాయి? మరి ఈ గృహం వెనకాల ఉన్న గృహం మెయిన్ డోర్ వెనక భాగంలో ఏ స్థానంలో ఉంది అనేది కాకుండా మెయిన్ డోర్ వెనక భాగము ఇక్కడ చూడండి. ఈ గృహానికి ఈ గృహం వెనక భాగంలో మెయిన్ డోర్, ఈ గృహానికి ఈ గృహం వెనక భాగంలో మెయిన్ డోర్. ఇలా ఉన్నప్పుడు ఈ 2 గృహాల కుటుంబ సభ్యుల మధ్యలో ఎలాంటి వాస్తు దోషాలు సమస్యల రూపంలో వస్తాయి? మరి ఈ విధంగా కూడా జరుగుతుందా అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం మహర్షులు చెప్పడం జరిగింది. కానీ మనం దానికి గౌరవం ఇయ్యం. ఎందుకోసం అంటే ఆధునిక నాగరికత జీవితంలో సంపాదించడానికి కుటుంబ పోషణకే సరిపోతుంది. శాస్త్రం గురించి ఎక్కడ తెలుసుకోవాలా, ఎక్కడ సమయం ఉంది? అసలు వాస్తుశాస్త్రం ఉంది అని కూడా ఇటీవల సమాజంలో ఎందరికో తెలియదండి. తెలిసినా కూడా దాన్ని మన పరిస్థితులకు అనుగుణంగా పాటించాము. కారణాలు ఎన్నో ఉంటాయి. మోడ్రన్ గృహ నిర్మాణం చేసుకునే పద్ధతులు వచ్చాయి. దాన్ని
మోడర్న్ వాస్తు అంటున్నారు. దాని గురించి మనకు అవసరం లేదు, దాని గురించి మనం చెప్పుకుందాం. చూడండి శ్లోకం ఏ విధంగా చెప్తుంది. శ్లోకంలో మొదటి సెంటెన్స్ అన్య పృష్ఠ స్థిత స్థిత ద్వారం ద్వారం వేష్మ ఖాదక్ ముచ్యతే. చాలా చక్కగా వివరించింది. ఇది శ్లోకంలో మొదటి వాక్యం. ఏమని చెప్తుందంటే అన్య పృష్ఠ, అన్య అంటే వేరే వాళ్ళ గృహం వెనక భాగంలో, పృష్ఠ అంటే వెనక భాగంలో, స్థిత ద్వారం ఒకవేళ ఈ గృహం వెనకాల ఇంకో గృహం ఉండి దాని యొక్క మెయిన్ డోర్ ఇక్కడ ఉంటే, వెనక భాగంలో వెంటనే ఉంటే స్థిత ద్వారం వేష్మ ఖాదక ముచ్యతే. భేదాలు ఉంటాయండి గృహాలలో. ఆ గృహంలో భేదాల ప్రకారంగా కొన్ని వేల సంవత్సరాల క్రితం రాజులు రాజ్యాలు ఉండేవి కాబట్టి అక్కడ భేదాల గురించి శాలలు గృహాలు నిర్మించేవారు. ఇప్పట్లో గృహం యొక్క రకాలు తెలియదు, గృహం యొక్క నామకరణాలు తెలియదు వాస్తుశాస్త్ర ప్రకారం. ఇంకా భేదాలు అనేవి అసలు ఏ పుస్తకంలో ప్రచురణ కూడా జరగదండి. ఆ స్థాయికి మనం నాశనం అయిపోయే స్థాయికి వెళ్ళిపోతున్నాం. తర్వాత దాని గురించి ఆలోచిద్దాం. ఖాదక ముచ్యతే, దానిని ఏమంటారు? ఈ విధంగా ఉన్నదాన్ని ఒక గృహం వెనకాల గృహం ఉండి దాని యొక్క మెయిన్ డోర్ వెనక భాగంలో ఉంటే ఈ యొక్క విధానాన్ని ఏమంటారు? ఖాదక ముచ్యతే అంటే ఏమంటారు? ఖాదక్ అంటారు అన్నట్టు. మరి దానివల్ల కుటుంబ సభ్యుల్లో ఏమైనా వాస్తు దోషాలు వచ్చి సమస్యలు ఎక్కువగా ఉంటాయా అంటే నెక్స్ట్ వాక్యం ఏం చెప్తుంది? పరస్పర విరోధాయ విరోధాయ తద్ వేష్మ గృహిణో స్థయోః. చూడండి ఏం చెప్తుంది? పరస్పర విరోధాయ, పరస్పర విరోధాలు ఉంటాయి. పరస్పరం అంటే ఈ గృహ కుటుంబ సభ్యులకి ఈ గృహ కుటుంబ సభ్యులకి ఇద్దరి మధ్యలో విరోధాలు ఏర్పడతాయి, మనస్పర్ధలు రావచ్చు. అంటే వీళ్ళ చుట్టాలు వచ్చి కారు పార్కింగ్ చేయడానికి స్థలం సరిపోకపోతే ఇక్కడ ఖాళీ ఉందని చెప్పి ఇక్కడ పెట్టడం, లేదా వీరి ఇంటి ముందు ఫంక్షన్ ఉన్నప్పుడు ఈ స్థలం ఖాళీ ఉందని చెప్పేసి ఇక్కడ కూడా వాడుకోవడం. ఈ విధమైన పద్ధతుల ద్వారా మనస్పర్ధలు రెండు కుటుంబాల మధ్యలో రావచ్చు. ఇంకా ఏదైనా విధానాల ద్వారా కూడా ఇద్దరి కుటుంబంలో, చూడండి ఈ గృహం వెనకాల ఈ గృహం మెయిన్ డోర్ ఉంది, ఈ గృహం వెనకాల ఈ గృహం మెయిన్ డోర్ ఉంది, ఈ గృహం వెనకాల ఇదే విధంగా మెయిన్ డోర్ ఉంది. చూడండి ఇలా మెయిన్ డోర్స్ ఒక గృహం వెనకాల గృహానికి మెయిన్ డోర్స్ ఎప్పటికీ ఉండరాదు. ఉన్నట్లయితే ఈ రెండు కుటుంబ సభ్యుల మధ్యలో ఎప్పటికీ కూడా మనస్పర్ధలు వస్తుంటాయి. అలాంటి విధానాలను పాటించే విధానం యొక్క నామకరణము కొన్ని వేల సంవత్సరాల క్రితం మహర్షులు చెప్పడం జరిగింది. ఖాదక్ అంటారన్నట్టు. ఈ విధంగా కూడా మీ గృహాలు ఉన్నాయా? మరి ఎలాంటి మనస్పర్ధలు మీ ఇంటి ముందు ఉన్న వాళ్ళతో ఉన్నాయి అనేది చూసుకోండి. మనస్పర్ధలు ఖచ్చితంగా ఈ గృహం వారితో ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా ఉంటాయండి. దానినే కొన్ని వేల సంవత్సరాల క్రితం మహర్షులు ఏ విధంగా చెప్పారో మీరు ఆలోచించారా? మరి ఆలోచించలేదు మీరు. ఎందుకోసం అంటే మనకు సమయం లేదు. గౌరవనీయులైన ప్రజలు దానిని ఎప్పటికీ ఆలోచించరు. ఉండడానికే ఇల్లు లేదు, ఏదో స్థలం దొరికింది అప్పు చేసి ఏదో చేసి ఇల్లు కట్టేసుకుంటా అనే ఆలోచనలోనే ఆధునిక నాగరికత విధానం సమాజంలో జరుగుతుంది. కానీ ఇలాంటి పరిస్థితి వస్తుంది అని కొన్ని వేల సంవత్సరాల క్రితం నివసించిన మహర్షులకు ఎలా తెలుసో మరి చూడండి. అప్పుడే దాన్ని వాళ్ళు ప్రిడిక్ట్ చేసి వాస్తుశాస్త్రంలో ఇవ్వడం జరిగింది. మరి ఎంత అడ్వాన్స్గా వాస్తుశాస్త్రం ఉంది అనేది ఇటీవల నాగరికతలో నివసిస్తున్న ప్రజలు అందరూ కూడా తెలుసుకోవాలి. ధన్యవాదాలు.